ఇంకో ల్యాండ్ స్లైడ్స్ ఇట్లా అవుతాయి అన్నమాట, మొత్తం పొచ్చులు ఊసిపోతాయి. ఎదుటివాడు ఎదుగుతున్నాడు అంటే అసలు ఎదగనివ్వరు ఎవరిని. ఆల్టోడు వెనక లేచి గుద్దిండు బండిని. ఏందో నాకు అర్థం కాదు అప్పుడప్పుడు ఇది ఎంత మెంటల్గా బిహేవ్ చేస్తుంది. వన్ మోర్ టనెల్ సైడ్ కూడా అట్లనే కనిపిస్తుంది అనుకోవచ్చు. చూడు అటు సైడు అటు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మోతం ఫ్రమ్ సిక్కిం, యాక్చువల్గా హైదరాబాద్ అనమాట. బట్ ఈరోజు మనం సిక్కింలో ఉన్నాం, గ్యాంగ్టాక్. సో దిస్ ఈజ్ అవర్ డే 8 ఇన్ అవర్ రైడ్, సిక్కిం రైడ్లో. సో ఈరోజు ప్లాన్ ఏంటి అనేది నేను గోపురంలో చెప్తాను. బట్ లుక్ ఎట్ దిస్, ఈ ప్యానియర్స్ అండ్ ఆ టాప్ బాక్స్. యాక్చువల్గా ఏమైందంటే నిన్న లాంచింగ్ వెళ్ళేటప్పుడు 2 ప్యానియర్ బాక్సెస్ నేను తీసుకోవడం లేదు. అది నా అదృష్టం, నేను తీసుకోకపోవడం. తీసుకెళ్తే సుక్కలు కనిపించేది మాకు. ఏమంటావు పవన్? సుక్కలు కనిపిస్తుంది కదా. అలాంటి ఆఫ్ రోడింగ్ గైస్, లాంచింగ్ మీద వెళ్తే మాత్రం రిమెంబర్ చాలా చిన్న ఇంత బ్యాగ్ పట్టుకుని తీసుకెళ్ళండి. లగేజ్ వెయిట్ ఎక్కువైందని చెప్పేసి అంటే డేంజర్ అయిపోతాం. అసలు సుక్కలు కనిపించినాయి మాకు. సో కొంచెం సామాన్ టాప్ బాక్స్ పట్టుకుని వెళ్ళేందుకు కొంచెం సామాన్ అప్డేట్ అయినాయి అనమాట. సో అవి కూర్చొని అవంతా చదివేసరికి నాకు ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇనిషియల్గా ఇప్పుడు ఫస్ట్ ప్లాన్ ఏంటంటే, మేము గ్యాంగ్టాక్లో ఒకటి రోప్ వే ఉంటుందన్నమాట. సో పైనుంచి మంచి సిటీ కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. సో అదొకటి ఎంజాయ్ చేస్తాం, ఇక్కడ రోప్ వే చూపిస్తాం. అండ్ అక్కడ నుంచి వెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తాం. మన కళ్యాణ్ బైక్ వీల్ ఎలిమెంట్ కొంచెం తప్పిందనమాట. సో చూపిస్తా అన్నాడు. అండ్ మా బైక్స్లో చైన్ మొత్తం ఇట్లా అంటే పైన తాకుతుంది, కింద తాకుతుంది, అంత లూజ్ అయిపోయింది అనమాట ఆఫ్ రోడింగ్కి. సో చైన్స్ ఒకసారి టైట్ చేపిస్తాం అండ్ చేపించేసేసి చైన్ క్లీన్ కూడా అక్కడే చేసేసుకొని స్టార్ట్ అయిపోతాం పెళ్ళింగ్కి. సో ఐల్ సీ యు గైస్ ఇన్ గోపురం మోడ్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, 1 2 3 4 5 6 7 and 8 ఇట్లా చూడండి రైడ్స్ అండ్ డేస్. మీకు కూడా మంచి క్లియర్ వస్తుంది మేము ఎట్లా వెళ్తున్నాం, ఎట్లా చేస్తున్నాం ఏంటనేది. అఫ్కోర్స్ నేను మొత్తం ప్లాన్ మళ్ళీ తర్వాత క్లియర్గా చెప్తా, బట్ ఫస్ట్ నుంచి చూస్తే మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది కదా. హోటల్ నుంచి చెక్అవుట్ చేసేసి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పోతున్నాం. పోతుంటే మాకు ఎస్డి సర్వీస్ సెంటర్ కనిపించింది. సో ఎస్డి సర్వీస్ సెంటర్లో ఆగేసి చైన్లు కూడా వాళ్ళనే చేయమని చెప్పినా కొంచెం క్లీన్గా, ఎందుకంటే నేను ఆఫ్ రోడింగ్ గెలింది అనమాట. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఆగింది చైన్ టైట్ చేయడానికి అనమాట, అడుగుతుందని చెప్పినా కదా. సో మా పని అయితే అయిపోయింది. రాయల్ ఎన్ఫీల్డ్ కళ్యాణ్ అయితే వెళ్ళిపోయింది షోరూమ్కి. సో చూడాలి మరి తను ఎక్కడ ఏం చేస్తుందో చూడాలి. ఇలా పొద్దున నుంచి నా గోపురం ఆన్ అవడానికి చచ్చిపోయింది. ఇక్కడ ఎస్డి అడ్వెంచర్ షోరూమ్కి వచ్చినా అని చెప్పిన కదా, ఇక్కడ ఛార్జింగ్ పెట్టిన చాలాసేపు, అసలు ఇంతకీ ఆగలేదు. ఛార్జింగ్ పిచ్చిలేసింది. కానీ నా బండితో ఇట్లా ఛార్జింగ్ పెట్టగానే వెంటనే ఆన్ అయింది గోపురం. దానంతటా అదే ఆన్ అయింది. వల్ల నేను ఆన్ కూడా చేయలే. ఏందో నాకు అర్థం కాదు అప్పుడప్పుడు ఇది ఎంత మెంటల్గా బిహేవ్ చేస్తుంది గోపురం. సో హోటల్ నుంచి మాకు ఓన్లీ 7 minutesలో ఉండే అనమాట మాకు ఎస్డి సర్వీస్ సెంటర్. సో యాక్చువల్గా బయట మెకానిక్కి చూపిద్దాం అనుకున్నాం, అనుకోకుండా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తుంటే ఎస్డి కనిపించింది. కనిపించింది కదా రాబాయ్ అని చెప్పేసి ఇక చైన్ టైట్ చేయించినాం. అండ్ చైన్లు కూడా ఎప్పుడు మేము ఎట్లా చేసేది ఈరోజు సపరేట్గా మాతో చేయించినాం పని. వాడు ఎట్లా చైన్ టైట్కి దానికి అన్నిటికీ కలిపి బల్క్ 250 తీసుకుంటా అన్నాడు పర్ బైక్. చేయించారా బాబు మంచిదే కదా అని చెప్పేసి. ఇప్పుడు చైన్ సౌండ్ మొత్తానికి చైన్ సౌండ్ హ్యాపీ అనిపిస్తుంది, సౌండ్ లేకుండా నడుపుతుంటే. నాకెందుకో మస్తు లేట్ అయిపోయింది, 1 అవుతుంది. ఇక్కడ లంచ్ చేసేసి పెళ్ళింగ్ స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నా. రోప్ వేని అసలు నాకు ఎందుకో ఏమొద్దు అనిపిస్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళి వ్యూ బాగానే కనిపిస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది అంటున్నారు కూడా, బట్ అది నేను స్కిప్ చేద్దామని అనుకుంటున్నా రోప్ వే. ఇంకా మనకి ఎందుకనంటే పెళ్ళింగ్ కూడా బ్యూటిఫుల్ రోడ్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ చీకట్లో రైడ్ చేస్తే అది మీకు చూపించలేండి నేను. అనవసరంగా ఈ గ్యాంగ్టాక్ పైనుంచి వ్యూ మస్తు మంది చూపిస్తారు, బట్ ఈ మన పెళ్ళింగ్ ఆ రూట్స్ని చూపించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అనమాట. అందుకే నేను డిసైడ్ అయిపోయినా గ్యాంగ్టాక్ రోప్ వే స్కిప్ అయితే చేస్తా అని చెప్పేసి. ద ఇన్కన్వీనియన్స్ ఏంది తెలుసా ఇప్పుడు ఇక్కడ నాకు, నిన్న మార్నింగ్ లాంచింగ్ నుంచి వెళ్ళి చెప్పినా కదా అంత ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. నైట్ సెట్ అయినట్టే అనిపించింది, బట్ ఇంకా అట్లనే ఉంది. మార్నింగ్ బ్రెడ్ తిన్నా కదా, మళ్ళీ అట్లనే అనిపిస్తుంది. మరి బ్రెడ్ వల్లనే ఇది ఏమైనా ఇట్లా అవుతుందా నాకు అర్థం అవ్వట్లేదు. సో డిఫరెంట్గా ఉంది, అనవసరంగా తిన్నా బ్రెడ్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు వస్తుందో, ఏ ఫుడ్ వల్ల అవుతుందో తెలుస్తలేదు, ఏది డైజెషన్ అవ్వట్లేదు, అర్థం అవ్వట్లేదు. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట గ్యాంగ్టాక్ నుంచి వెళ్ళి. ఇప్పుడు పెళ్ళింగ్కి కళ్యాణ్ వచ్చేసిండు, కళ్యాణ్ది కూడా కొంచెం వీల్ అలైన్మెంట్ చేయించినారు అనమాట. సో ముగ్గురం కలిసి పెళ్ళింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ మేము అందరం అనుకున్నట్టు ఏమంటారు దాన్ని, రోప్ వే అయితే ఎక్కలేకపోయినాం ఫర్ వేరియస్ రీజన్స్. నాకు ఇన్కన్వీనియంట్ అనిపించింది. నాకు అసలు మైండ్ ఒక దగ్గర లేదు, నాకు వెళ్ళి ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్ కూడా లేదు తెలుసా. అంత డిస్టర్బ్గా ఉంది నా మైండ్. ఎందుకనంటే గొంతులో ఎయిర్ బ్లాక్ అయిపోయింది. ఎట్లా బ్లాక్ అయిపోయింది అంటే స్ప్రైట్ తాగితే గొంతు దగ్గర ఆగి మెల్లిగా లోపలికి వెళ్తుంది. ఎందుకు అట్లా లాక్ అయిందో అర్థం అవ్వట్లేదు. బ్రీతింగ్ ప్రాబ్లం లేదు, బ్రీతింగ్ అయితే మంచిగా అవుతుంది, మరి ఏం ప్రాబ్లమ్స్ తెలియలే.
సో ఇంకా చేసేదేం లేదు, నాకు పోవాలని లేదు గ్యాంగ్టాక్ రూపాయికి. వద్దురా బాబు అది ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పేసిన. సో పెళ్ళింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా లంచ్ కూడా చేయలేదు. సో మేము అనుకున్నాం ఈరోజు దారిలో ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత కూడా కాదు, ఇప్పుడే జస్ట్ గ్యాంగ్టాక్లోనే ఎక్కడైనా లంచ్ చేసి తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం రైడ్. ఎందుకంటే ఆకలి అవుతుంది చాలా. అండ్ నాకేమో డైజెషన్ ప్రాబ్లమా లేకపోతే గొంతులో ఎయిర్ బ్లాక్ అయిన ప్రాబ్లమా అర్థం అవ్వట్లేదు. తినాలా వద్దా తెలియట్లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతా తినాలా లేకపోతే జస్ట్ లిక్విడ్ డైట్ ఏమైనా చేయాలా ఈరోజు. కానీ లుక్ ఎట్ గ్యాంగ్టాక్. బై బాయ్ గ్యాంగ్టాక్. కిమ్ మణిపాల్ యూనివర్సిటీ ఫేమస్ కదా, చాలా ఫేమస్ అయిన యూనివర్సిటీ. సో ఇందాకనే వచ్చినాం వీటికి యాక్చువల్గా. ఎందుకు అని అంటే మా షోరూమ్ ఇటే ఉండమాట, ఎస్డి సర్వీస్ సెంటర్. గ్యాంగ్టాక్లో హారన్ కొడితే తప్పది, మోసం. అసలు హారన్ కొట్టనియరబ్బా. గ్యాంగ్టాక్ అని కదా, సిక్కిం మొత్తంలో అసలు బండ్లకి హారన్ వేస్ట్ వీళ్ళకి తీసి పడేసేయాలా. కంపెనీస్ సిక్కింకి డెలివరీ చేసేటప్పుడు హారన్ తీసి పడేసేయాలి, దానికి పాయింట్ తీసి పడేసేయాలి. అసలు వేస్ట్ వీళ్ళకి హారన్ ఇక్కడ ఉండి. కొట్టరు వాళ్ళు హారన్, అస్సలే కొట్టరు. కొడితే అది ఒక పెద్ద ట్రాఫిక్ వయలేషనే అన్నమాట. కొట్టనియరు. మొన్న పోలీస్ ఆయన కూడా హారన్కి బజారావే అని నన్ను హారన్ అనుకోకుండా వచ్చింది. అది కూడా మళ్ళీ మొన్న మీరు అది లాగ్లో కూడా ఉంటుంది, లాస్ట్ లాగ్లో చూసే ఉంటారు. పెళ్ళింగ్ వచ్చేసి 3 hours 34 minutes చూపిస్తుంది అనమాట. రీచింగ్ టైం వచ్చేసి 5:10 PM చూపిస్తుంది. సో ఆబ్వియస్లీ మేము ఇక్కడ ఆగాలి, తినాలి కాబట్టి. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మంచి మంచి లొకేషన్స్ వస్తే ఆగుతాం, ఫోటోలు దిగుతాం కాబట్టి ఈజీగా 6:30 అయిపోతుంది. ఇదంతా మేము నిన్న వచ్చిన రూటే ఇది, బై ద వే. సారీ మొన్న మాల్దా టు గ్యాంగ్టాక్ కొట్టినాం కదా, Day 4 అనుకుంటానా, Day 5 అనుకుంటా. సో అదే రూట్, సేమ్ రూట్. సో లంచ్ అయితే ఇక్కడ చేసేసినాం. కరోకే డ్రింక్ అండ్ ఆయన పేరు అయితే కనిపించట్లే, జస్ట్ నూడిల్స్ కొంచెం మోమోస్ తినేసినాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. హోప్ఫుల్లీ వెళ్ళేసరికి నాకు గొంతు ప్రాబ్లం తగ్గాలని అనుకుంటున్నా. మా వైఫ్ అయితే ఇన్ఫెక్షన్ వచ్చిందేమో గొంతుకు అని చెప్పేసి అంటుంది, వైజర్ ఓపెన్ చేసి నడిపినందుకు. స్టార్ట్ అయినా హోటల్ నుంచి మాట్లాడుతున్నానా, జస్ట్ గ్లౌజ్ కింద పడిపోయింది అనమాట హోటల్ దగ్గర. నేను చూసుకోలేదు, కొంచెం ముందుకు వచ్చేసిన. అరే అడిగితే గ్లౌజ్ లేదు. మళ్ళీ బండి అక్కడనే పక్కన పెట్టి వెనక్కి వెళ్ళి గ్లౌజ్ తీసుకొని వచ్చిన. ఆల్మోస్ట్ 10 minutes వేస్ట్ అయింది అక్కడ. మొన్నలేమో స్టార్ట్ అయ్యి 10 minutes వెళ్ళిపోయింది అనమాట. సో ముందు ఎక్కడ ఉన్నారో ఏమో తెలియదు, చూడాలి ఇక ఎంత దూరం ఉన్నారో. సో నేను మ్యాప్స్ పెట్టుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే నేను మ్యాప్స్ యాక్చువల్గా కళ్యాణ్ పెట్టుకున్నాడు, ఒక్కరు పెట్టుకుంటే సరిపోద్దని చెప్పేసి. సో ఇప్పుడు తను వెళ్ళిపోయింది కాబట్టి నేను మ్యాప్స్ పెట్టుకొని ఫాలో అయ్యి రీచ్ అవ్వాలి తనని. పోసా ఎట్లా మోసొస్తుంది తెలుసా, నాకు బ్రీతింగ్ నాకు ఇక్కడ స్టక్ అయిపోతుంది, ఎయిర్ లాక్ అయింది కదా, దానివల్ల హెవీ బ్రీతింగ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ మాస్క్ పెట్టుకున్నా అండ్ లోపల బలక్లా ఉంటుంది కదా, ఇక అదైతే అంటే మా వైఫ్ డౌట్ ఏంటంటే ఇది తీసి నడిపిన నేను, ఎందుకు అన్నట్టు చెప్పినా కదా ఫుల్ ఫాగ్ నిండిందని చెప్పేసి నిన్న మొన్న. దానివల్ల చాలా ఎయిర్ పోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది, లేకపోతే థ్రోట్లో ఎయిరే కొంచెం లాక్ అయిపోయినట్టున్నది. చూద్దాం అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. సో ఏం చేసినా సపరేట్గా ఎప్పుడైతే కింద మౌత్ కిందకే పెట్టుకుంటా, ఎందుకంటే మాట్లాడడం వాయిస్ కొంచెం డిఫరెంట్ వస్తుంది అది పెట్టుకుంటా అని చెప్పేసి. కానీ ఇప్పుడు ముక్కు దాకా పెట్టుకునేసరికి ఇట్లా బ్రీతింగ్ ఇట్లా అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనలో ఎక్కడున్నారో చూడాలి ఇక. వా అమేజింగ్ రోడ్స్ గైస్, అస్సలు మిస్ అవ్వకండి, ఫుల్ వీడియో చూడండి. అసలు క్రేజీ ఉంటాయి మొత్తం రూట్స్, మొత్తం ఘాట్ రోడ్స్. పెళ్ళింగ్ వరకు మధ్య మధ్యలో కొంచెం హైవే స్ట్రైట్ రోడ్ వస్తాయి, తర్వాత ఘాట్స్ వస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ అయితే ఇట్లనే ఉంటాయని చెప్పేసి తెలిసింది నాకు. అంటే ఆఫ్ రోడింగ్ ఈరోజు ఉండదని చెప్పేసి అన్నారు. సో ఎంజాయ్ చేసుకుంటూ అమేజింగ్ రోడ్స్ అయితే చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోదాం. పెళ్ళింగ్ కళ్యాణ్ పవన్ ఎక్కడ వెళ్ళి ఇప్పుడు మనం కనుక్కోవాలి, మనం మ్యాప్స్ పెట్టాలి ఫస్ట్. బై మిస్టేక్ అడిట్ అయిందంటే నీ మళ్ళీ చాలా దూరం పోవాలి, అది వస్తుంది. అని ఇంకోటి ఇంపార్టెంట్గా ఏం తెలుసా, వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. మీకు వెదర్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు వర్షం వచ్చే అవకాశాలు చాలా 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 ఉన్నాయి. నా రెయిన్ కోట్ అయితే వెనకే ఉంది టాప్ బాక్స్లో, పైన పెడుతుంది ఎప్పుడైనా సరే, ఏ ట్రిప్ అయినా సరే టాప్ బాక్స్లో స్టార్టింగ్ అదే ఉంటుంది అనమాట. వెంటనే వర్షం పడితే తీసి వేసుకోవడానికి.
more tunnels. Amazing tunnel rides are amazing. సాంగ్ వస్తుంది నా చెవులో, మీకేం వస్తుందో నాకు తెలియదు. సో మొన్న మేము సిలిగురికి వస్తుంటే, అంటే 3 days బ్యాక్ మేము సిలిగురికి వచ్చినాం కదా, వచ్చినప్పుడు ఇగో సేమ్ రూట్ అనమాట. ఇదే రివర్, తీస్తా రివర్ సేమ్ అదే రూట్ వెంబడి మళ్ళీ పోతున్నాం అనమాట. 1 more టనల్. ఇట్లా టనల్ మంచిగా అనిపిస్తున్నాయి నాకు. అమ్మ అసలు ఈ టర్నింగ్స్, ఈ రోడ్స్, ఈ వాతావరణం చూస్తుంటే అమేజింగ్ అనిపిస్తుంది తెలుసా, అమేజింగ్ అనిపిస్తుంది అసలు. బాబా బాబా ఇట్లా తిరిగిన కొద్దీ అసలు రైడ్ అనేది మంచిగా అనిపిస్తుంది మీకు. ఘాట్ రోడ్స్లో రైడింగ్ అనేది ఏమనిపిస్తుంది గైస్, అసలు మస్తు అనిపిస్తుంది. కొందరికి భయం అవుతుంది, అమ్మో ఘాట్ సెక్షన్స్ రా అని. బట్ ఘాట్ సెక్షన్స్లో ఉన్నంత మజా, ఉన్నంత కిక్ అసలు దేంట్లో ఉండదు. ఏంది ముంగటేదో నాకు ట్రాఫిక్ జామ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇది లేదు పోతున్నారు అక్కడ, ఎందుకో ఆగిన్లు మరి కాకలు. టర్నింగ్ ఏమైనా ఉందా, బ్యాడ్ టర్న్ అట్లేం లేదే. ఇగో ఇదంతా ల్యాండ్ స్లైడింగ్ అవుతాయి తెలుసా. ఈ పైన ఉన్న చూసినావా ఈ కొండ, అదంతా ల్యాండ్ స్లైడింగ్ అయ్యి మొత్తం కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట వర్షాలు పడినప్పుడు. సో వర్షాకాలంలో గ్యాంగ్టాక్ రావాలి అంటే చాలా ఆలోచించాలి గైస్. నన్ను అడిగితే ఎండాకాలం పర్ఫెక్ట్ టైమింగ్ గ్యాంగ్టాక్ రావాలి అన్న. సిక్కిం, లాచుంగ్, లాచెన్ ఇదంతా ఎంజాయ్ చేయాలి అంటే 100% మనకి ఎండాకాలమే కరెక్ట్. ఇదంతా చూడండి, ఎప్పుడైనా ఇరిగిపోయి పగిలిపోయి కింద పడే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మొత్తం స్లైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అన్నమాట వర్షాకాలంలో. అటేమో రివర్ మొత్తం తీస్తా రివర్, ఇటేమో ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశాలు. ఇది అంత డేంజరస్ రైడ్ ఏం కాదు, కానీ నిన్నటిదే లాచుంగ్ వెళ్తుంటే ఆ రోడ్డు ఉంది చూడు, అదే డేంజరస్ రైడ్ అంటే అదే ఇక. సో నిన్న ఇట్లకెళ్ళి వచ్చినాం మేము, ఇట్లా వచ్చి అటు వెళ్ళిపోయినాం అనమాట. ఇప్పుడు ఇటు వెళ్తున్నాం. ఇటు వెళ్తే మొత్తం మనకి వెస్ట్ సిక్కిం అనమాట. ఇప్పుడు ఈ పెలింగ్ ఏదైతే ఉందో అది సిక్కింలో వెస్ట్ సైడ్ అనమాట. అటు వెళ్తే మనకి నార్త్ సైడ్, ఈస్ట్ సిక్కిం అదంతా అటు, వెస్ట్ ఏమో ఇటు సిక్కింలో. అబ్బా ఈ చెట్లు చూడండి, అమేజింగ్ అనిపిస్తున్నాయి అసలు నాకు చూస్తుంటే. అరే రే 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 క్రేజీ ఉంది అసలు. ఆ షార్ట్స్ కూడా క్రేజీ వస్తాయి, అక్కడ ఫోటోలు దిగుతాయి కూడా క్రేజీ ఉన్నాయి. బాబా ఇక్కడ మధ్య రోడ్డుకి మధ్యలో ఒక్క బండి ఇట్లా పెట్టి కంప్లీట్ చెట్లు వచ్చినట్టు ఒకటి వైడ్ యాంగిల్ ఫోటో తీస్తే క్రేజీ. బట్ మనం పెట్టలేము, ఎందుకనంటే రోడ్డు మనది కాదు. బట్ అమేజింగ్, ఇది అమేజింగ్ ఉంది అసలు. ఎట్లుందంటే మనం కొన్ని అడవిలోకి వెళ్తాం కదా, కొన్ని జంగల్ రూట్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లనే సేమ్ ఆ ఫీలింగ్ వస్తుంది, జంగల్లో నడిపిన ఫీలింగ్ వస్తుంది. క్రేజీ ఉంది. కానీ యాక్చువల్గా జంగల్ అయితే కాదు, ఉండడమే అంత హిల్ స్టేషన్ ఎట్లుందన్నమాట. ఇంకో ల్యాండ్ స్లైడ్స్ ఇట్లా అవుతాయి అన్నమాట. మొత్తం పొచ్చులు ఊసిపోతాయి, కానీ అప్పుడప్పుడు ఇంతగానో పెద్దగా ఊసిపోతాయి అనమాట. ఇక పెద్ద పొచ్చుని చూడండి, ఇది ఎంత పెద్దగా ఉంది. అది మొత్తం అప్పుడప్పుడు పైన పడింది అనుకో, కింద ఇక్కడ పడి టప్పుని ఇక్కడికి వస్తుంది. ఎవరైనా ఉంటే అంతే, ఇక దాంతోపాటు ఎగిరిపోవడే.
సో మీకు వెల్కమ్ టు సిక్కిం బోర్డు కనిపించింది కదా ఇప్పుడు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర. యాక్చువల్గా ఏంటంటే మేము సిక్కిం నుంచి నార్త్ సిక్కిం నుంచి వెళ్ళి వెస్ట్ బెంగాల్కి వచ్చి వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి మళ్ళీ సిక్కింకి ఎంటర్ అయినాం. అది నార్త్ సిక్కిం కాదన్నమాట, ఈసారి వెస్ట్ సిక్కిం అనమాట. సో ఇటు సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాం సిక్కిం మళ్ళీ పెళ్ళింగ్ పోవడానికి. సెట్ అవుతుంది కొంచెం 6:26 చూపిస్తుంది మా రీచింగ్ టైం. సో మనకి ఎక్కడో ఒక దగ్గర మంచి సన్ అయితే కనిపిస్తాడు. సో సన్సెట్ చూస్తూ ఎంజాయ్ చేయాలి. బట్ ఘాట్ సెక్షన్స్ అయితే మాత్రం మనం చెప్పలేము, మనకు సన్ కనిపించదు. బై ద వే నేను Insta360 కొంచెం ఇట్లా సైడ్గానే పెట్టేసిన, మీకు ఎక్కువ వ్యూకి ఇబ్బంది ఉండొద్దని. ఎందుకనంటే కొన్ని మంచి మంచి షార్ట్స్ తీయాల్సి వస్తుంది దాంట్లో. ఘాట్ సెక్షన్స్ ఇప్పుడు తీస్తా, జస్ట్ ఇప్పుడే పెట్టినా అనమాట, కొన్ని షార్ట్స్ తీసిన. అండ్ ఇప్పుడు అలానే ఉంటుంది అది మనం పెళ్ళింగ్ వెళ్ళే వరకు. కొన్ని అద్భుతమైన షార్ట్స్ అయితే ఇద్దాం దాంతో, కంప్లీట్ వెహికల్ వచ్చేలాగా. సూపర్ ఉంది అసలు. జస్ట్ ఇట్లా ఎంటర్ అయినాం, ఒక రూట్ తీసుకున్నాం, బాబా బాబా అసలు అమేజింగ్ ఉంది చుట్టూ. వావ్ వావ్ వావ్, ఎవరు లేరు చుట్టూ, ఎవరు లేరు, మనలు కూడా వెనకెక్కడో ఉన్నారు. అమేజింగ్ అసలు, ఏమని అనిపిస్తుంది ఇట్లా నడుపుతుంటే ఎవరు లేకుండా. అంత మంచిగా ఉంటుంది ఎవరు లేకుండా ఇట్లా రైడ్ చేయడం. కానీ బండికి ఏమన్నా అయితేనే ప్రాబ్లం, అంతే. 100% బండికి ఏం కాదు అన్న భరోసా నాకు ఎవరైనా ఇస్తే, ఏదైనా కంపెనీ ఇస్తే దాని అమ్మ జీవితం అది కొనుక్కుంటా, ఎక్కలేని రూట్ ట్రై చేస్తా. హలో, నేను ఇక్కడ అదే ఇక్కడ టర్న్ తీసుకున్నావా, పైకి రోడ్ కిందకి రోడ్ వస్తుంది కదా. హలో, పైకి కిందకి ఒక రోడ్ వస్తుంది కదా, పైకి కిందకి ఒక రోడ్ వస్తుంది, ఎక్కడ తీసుకున్నావు అంటున్నా. పైకి ఎక్కిలా ఎందుకు? కింది మొత్తం జంగల్ రూట్ మంచిగా ఉంటుంది కదా. ఎంత దూరం పోయిండు? సరే నేను వస్తలే, పైకి వెళ్ళి మీరు వెళ్ళండి. ఎంత డేంజర్ ఉన్నది తెలుసా కర్వ్స్. ఇంతకుముందు అయితే డేంజర్ కర్వ్ వచ్చింది, ఇట్లా టర్న్ వచ్చింది, మళ్ళీ వెంటనే ఇట్లా వచ్చింది, పరిశాన్ అయిపోయినా. సర్ప్రైజ్ కర్వ్ అది,
ఇప్పుడు ముంగట ఒకటి ఉంది. నేను ఎప్పుడు మ్యాప్స్ చూస్తాను అన్నమాట ఇట్లా, కానీ అప్పుడు చూడలేదు, గోప్రో ఆన్లో లేదు, కానీ లేకపోతే అమేజింగ్ వ్యూస్ ఉంటాయి. ఇది నార్మల్ కర్వ్, ఇది మన ఓకే కర్వ్. కానీ ఇంతకుముందు ఇట్లా వచ్చింది, మళ్ళీ వెంటనే అడిదిక్కుంది ఇంకా మొత్తం. అయ్యే సర్ప్రైజ్డ్ నేనైతే. ఆ యూటర్న్ డేంజర్ ఉండేది, యూటర్న్ అంటున్నా, అదే ఇక యూటర్న్ అంటే ఇట్లా కర్వ్ అనమాట. రోడ్స్ వ్యూస్ అబ్బాబ్బాబ్బాబ్బా అమేజింగ్ ఉన్నాయి గైస్, అమేజింగ్ ఉన్నాయి అసలు ఈ రోడ్స్ అన్ని. ఇది గ్యాంగ్టాక్ టు పెల్లింగ్ వెళ్ళే రూట్ వయా నంచి అనమాట. సో కళ్యాణ్ ఇందాక చెప్పి నాకు ఏమనంటే ఈ రూట్ని తీసుకున్నాను అడిగితే ఏమన్నాడంటే, నేను హోటల్లో ఓనర్ ఉంటారు కదా మా హోటల్, తను అన్నాడంట నంచి వయా నంచి వెళ్ళండి మంచి వ్యూస్ ఉంటాయని చెప్పేసి. కింది మొత్తం జంగల్ ఫారెస్ట్ నుంచి ఉంటుంది, అంత హైవే, వ్యూస్ ఏమి ఉండదు, బట్ ఇది పైకి ఎక్కుతుంటారు, కొంచెం మంచి వ్యూస్ కనిపిస్తాయి అని చెప్పేసి అన్నాడంట. సో అందుకే కళ్యాణ్ తీసుకున్నాడంట. బట్ యా నైస్. ఇంకా డార్క్ అయిపోతుంది, కొంచెం డార్క్ అయితే ఇక నేను గోప్రోలో కూడా ఏం చూపించినా వేస్ట్. ముందు లాగ్లో నేను కింద పడింది చూసారా, అది ఎంత డార్క్ ఉందో నేను చూసి షాక్ అయినా, అబ్బా ఇంత డార్క్ వచ్చిందా అని చెప్పేసి. అసలు ఆ కింద పడ్డది ఆ సీన్ అంతా డేంజర్ ఉండే, బట్ ఏం కనిపించలేకపోయింది అసలు. బట్ అలానే పెట్టేసిన నేనైతే, ఎందుకోనంటే అంటే అట్లీస్ట్ తెలవాలి కదా, వాయిస్ అయితే వస్తుంది కదా మీకు, తెలవాలి కదా, ఆ టెన్షన్ మీకు తెలవాలని చెప్పేసి అట్లనే పెట్టేసిన వాయిస్. అండ్ చీకటి కూడా బాబా గైస్, రోడ్డు మీకు కనిపించదు కానీ నా కళ్ళతో ఇట్లా చూస్తుంటే ఇట్లా 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 ఉంది రోడ్డు అటు సైడ్ ఆ కొండకి. క్రేజీ ఉంది, క్రేజీ కనిపిస్తుంది బాబా. నా వైల్డ్ లైఫ్ లెన్స్ కనుక పెట్టి తీస్తే మీకు కనిపిస్తుంది ఆ రూటు, క్రేజీ ఉంది ఆ రోడ్డు. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అట్నే కనిపిస్తుంది అనుకో, అటు సైడు అటు సైడు నీ అమ్మ అటు అటు ఇటు అటు నీ. సో ఇప్పుడు అట్లకెళ్ళి చూస్తే కూడా రోడ్డు ఉందా ఇక్కడ, నీ అవ్వ యూటర్న్ కూడా కనిపించలేదు కాదరా నీ అవ్వ. నేను ఎందుకు ఊకే యూటర్న్ అంటున్నా నాకు అర్థమైతే లేదు. కరువు 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 క్రేజీ ఉంది అసలు రూట్ అయితే. బాబా కింద కనిపిస్తుంది, అమేజింగ్ అనిపిస్తుంది. గోప్రోలో ఒక 100x లాంటి జూమ్లు ఉంటే మంచిగా ఉండు. ఇట్లా చూసి జూమ్ అనగానే జూమ్ అయిపోవాలి, వాయిస్ కమాండ్ మస్తు ఉంటుంది. ఇప్పుడు మొత్తం రైట్ సైడ్ మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి అనమాట, అంటే కొంచెం పెద్ద సిటీలే కనిపిస్తుంది. లైక్ గ్యాంగ్టాక్ అంటే మొత్తం గ్యాంగ్టాక్ అంతా కాదు, బట్ కొంచెం అట్లా కనిపిస్తుంది అనమాట. పేరు వచ్చేసి నంచి, ఈ విలేజ్ పేరు వచ్చేసి నంచి. మీకు కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ తిరుగుతా. అయ్యో కనిపించట్లేదు ఇక్కడికి వెళ్ళి, ఈ 4 కనిపిస్తున్నాయి. ఆగండి ముందుకెళ్ళి చూపిస్తా. మొత్తం ఇల్లులే, అగో అక్కడ కిందికి మొత్తం ఇల్లులు ఉన్నాయన్నమాట. సో ఇది నంచి, ఇల్లులు ఉన్నాయి అంతే, జనాలే లేరు. ఏడున్నారు అందరూ చూడండి, ఇంత పెద్ద ఇల్లులు ఉన్నాయా, మనుషులు ఎవరు లేరు రోడ్డు పైన. ఇక వీళ్ళు 3 కనిపించిళ్ళు, మొత్తం అందరు ఇంట్లో ఉంటారా ఏంటి నాకు అర్థం కాదు. ఆంటీ అంకుల్ షాపు ఉన్న వాళ్ళు 2-3 బయట ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు అందరూ ఇచ్చారు. ఎవడు రోడ్డు పైన ఎవడు కనిపిస్తున్నాడు, తిరుగుతారా ఏంది. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది మంచిగా, నైస్, వా సూపర్ అసలు. అబ్బా అమేజింగ్ అనిపిస్తున్నాయి ఇల్లులన్నీ. మొత్తం బ్లాకేజ్ కనిపిస్తుంది మ్యాప్లో, అండ్ ఇక్కడ కూడా మొత్తం బ్లాక్ ఉంది. చూడండి ఎందుకు బ్లాక్ అయింది తెలియదు, అని పోతే కానీ తెలియదు. ఇక అటు ఏమన్నా ప్రాబ్లం అయిందా లేకపోతే కన్స్ట్రక్షన్ అవుతుందా అనేది చూసుకోవాలి ఇక మనం. ఎందుకో ఊరిని మీ ఎలక్షన్లు ఏందో కానీ ఏడవైనా వీళ్ళే కనిపిస్తాను రాయ్యా నాకు. అంతే, ఎలక్షన్ల వల్లనే ఏదో ర్యాలీ చేస్తూ ఉన్నారు, అందరిని ఆపేసి పార్టీ పీపుల్ని పంపించేస్తూ ఉంటారు, అంతే ఉంటుంది. సో ఈ పార్టీ ఆఫీస్ మీటింగ్లు ఏమో కానీ యాక్చువల్గా ఎలక్షన్స్ అంట. సో ఈరోజు రేపు ఏదో నామినేషన్కి లాస్ట్ డే అని చెప్పేసి అన్నారు, అందుకే నిన్న ట్రాఫిక్ జామ్ అయింది, అండ్ ఇప్పుడు కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ ఏదో మీటింగ్ కూడా అవుతుంది చూడండి. సో దీనివల్ల ట్రాఫిక్ జామ్ 5 వరకు. ఓ బయట చెప్పుడు మర్చిపోయినా, ఓ టాటా ఆల్టోడు వెనక లేచి గుద్దిండు బండిని ఆ ట్రాఫిక్లో. అంత ఏం కాలేదని అనుకుంటున్నా, ఎందుకంటే వాడు నా టైర్నే గుద్దిండు. కొంచెం పెద్ద బండి అయితే ప్యానర్కి టాప్ బాక్స్కి తాకుతుండే, చిన్న బండి కాబట్టి కింద నాకు టైర్కి తాకిందనమాట. ఏం కాలేదని అనుకుంటున్నా. అటు బ్లాక్ అయింది ఇటు బ్లాక్ అయింది, చూసినావా మొత్తం. మన హైదరాబాద్లో పెద్ద పెద్ద రోడ్లుండి ట్రాఫిక్ మీటింగ్లు పెడితేనే, ట్రాఫిక్ మీటింగ్లు అంటున్నాను చూడు, ట్రాఫిక్ చూసి మన హైదరాబాద్లో నిజంగానే పెద్ద పెద్ద
పార్టీ ఆఫీస్ మీటింగ్లు పెడితేనే ట్రాఫిక్ ఆగమాగం అవుతుంది. అట్లాంటిది ఈ చిన్న చిన్న రోడ్లల్లో, అది కూడా అప్ హిల్ డౌన్ హిల్ రోడ్లల్లో ట్రాఫిక్ మీటింగ్లు పెడితే ఎక్కడ ఆగుతుంది ట్రాఫిక్? అసలు ఆగనే ఆగదు. బట్ ఇక్కడ పోలీసులు ఉంటారు చూడు, మస్తు మేనేజ్ చేస్తారు ట్రాఫిక్. నాకు అదొకటి నచ్చుతుంది. అంటే పార్టీ మీటింగ్కి, పార్టీ పీపుల్కి ఇంపార్టెన్స్ వాళ్ళకే కాకుండా సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు అన్నమాట. అంటే వాళ్ళ బస్సులు పోవాలి, వాళ్ళ కార్లే ఫస్ట్ పోవాలి, అట్లేం లేకుండా ఈక్వల్గా ఉంటుంది. సో 7:30కి అయితే మేము పెళ్ళింగ్ రీచ్ అయిపోయినాం అనమాట. సో డైరెక్ట్ హోటల్ బుక్ చేసుకున్నాం అక్కడే కాబట్టి మేమైతే ఎలాంటి వెయిటింగ్లు సర్చింగ్లు చేయకుండా డైరెక్ట్ హోటల్కి వచ్చి హోటల్ అయితే చెక్ ఇన్ చేసేసినాం. హోటల్ అయితే అమేజింగ్ ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి మాకు 1800 పడింది. అండ్ బుక్ చేయడం కూడా మాకు ఏంటంటే హోటల్ సిక్కిం లిజెండ్లో మేము స్టే చేసాం కదా బిఫోర్ 2 nights. సో తనే మాకు ఇక్కడికి చేశాడనమాట, వాళ్ళదే అంట ఈ హోటల్ కూడా. సో వచ్చినాము, హోటల్లో ఫుడ్ తిందాం అనుకున్నాము. కాకపోతే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు అన్నాడు, బట్ వెరీ ఎక్స్పెన్సివ్ అనిపించింది. బఫే 350 అనిపించింది, ఓవర్ అనిపించింది ప్రైజింగ్. సో బయట కొంచెం మంచిగా ఉంటుంది ఫుడ్ అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంపార్టెంట్గా ప్యూర్ వెజ్. సో ప్యూర్ వెజ్ అంటే మనకు సెట్ కాదు, అందుకే అట్లా బయటకు పోయి నాన్ వెజ్ తినేసి మోమోస్ ఫ్రైడ్ రైస్ తినేసి రూమ్కి అయితే వచ్చేసినాం. అండ్ పక్కేసుకున్నాం, పడుకుంటున్నాం. రేపు మార్నింగ్ అనిపిస్తా, రేపు ప్లాన్స్ అంతా రేపు మార్నింగ్ చెప్తా. అప్పటి వరకు గైస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ పవన్ చూడండి లైట్ బంద్ చేసిండు మాట్లాడుతుంటే, అంతే ఇష్టం లేదు అసలు. ఒక ఎదుటివాడు ఎదుగుతున్నాడు అంటే అసలు ఎదుగనివ్వరు ఎవరిని. నేను పవన్ కూడా కొట్టుకుంటాం, ఎదుగనియాడు అసలు వేస్ట్ 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 పవన్ వేస్ట్. మనం పక్క నుండి కొట్టుకుందాం. మేము అక్కడ నుంచి సైకిల్ చేశారండి, నా తప్పైతే ఏం లేదు. నేను పడుకుందాం అనుకుని వచ్చాను. అక్కడ పక్కన ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్ లో పడుకోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి పడుకుంది, ఇక్కడికి వచ్చి బ్లాగ్. ఎనీవే ఇక పవన్ వర్సెస్ వినయ్. ఎనీవే అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం కొందరు వీలాగ్స్ చూస్తున్నాను నేను అప్పుడప్పుడు మధ్యలో. పవన్ నాకు ఇట్లా చెప్తున్నాడు, అన్న అట్లా కొట్టుకుంటారు ఇట్లా కొట్టుకుంటారని ఇంటిమేషన్స్ ఇస్తూ ఉంటాడు. నేను అట్లా మాటలు వింటూ ఉంటాను అనమాట. ఎంటర్టైనింగ్గా ఉంది, బట్ కొట్టుకు సావకండి, ఎవరు వాడిది వదిలేసేయండి. ఎనీవే గైస్ చెప్పినా కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియోస్ 1 2 3 4 5 6 7 8 అలా చూడండి, మజా ఉంటుంది. సైనింగ్ ఆఫ్ వినయ్ మొత్తం ఫ్రమ్ పెల్లింగ్. సీ యూ అగైన్ టుమారో మార్నింగ్. బై బాయ్.